ఈ వారంలో మనం మరొక నూతన అంశాన్ని గమనించబోతున్నాము. క్రైస్తవ సంఘాల్లో దేవుడు ఎవరెవరు ఉండాలి, ఎందుకు ఉండాలి, వారి బాధ్యతలు ఏమైనవి, వారి విధులు ఏమైనవి, వారి కర్తవ్యాలు ఏమైనవి అనేది ప్రతి ఒక్కరి గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. సువార్తికుడు ఏం చేయాలి, విశ్వాసులు ఏం చేయాలి, సంఘ పెద్దలు ఏం చేయాలి, సంఘంలో యవన పురుషుల బాధ్యత ఏమైంది, యవన స్త్రీల బాధ్యత ఏమైనది, వృద్ధాప్యలో ఉన్న వారి బాధ్యత ఏమైంది, ఇలాగూ ప్రతి ఒక్కరి గురించి దేవుడు రాయించాడు. ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు రాయించాడు. అయితే వారి వారి విధులను, వారి వారి కర్తవ్యాలను సరైన విధానంలో, క్రమమైన విధానంలో వారు నిర్వర్తించినప్పుడే ఆ స్థానిక సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సువార్తికుడు పోషించాల్సిన బాధ్యత సువార్తికుడు ఖచ్చితంగా పోషించాలి. సంఘ పెద్ద పోషించాల్సిన బాధ్యత సంఘ పెద్ద పోషించాలి. విశ్వాసులు పోషించాల్సిన బాధ్యత విశ్వాసులు పోషించాలి. అదే రీతిగా యవనస్తులు, వృద్ధాప్యంలో వారు ప్రతి ఒక్కరు కూడా వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతను తూచ తప్పకుండా పాటించాలి. అప్పుడే ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అయితే ఈరోజు మనము సంఘ పెద్దగా ఉండాలంటే కావలసినటువంటి అర్హతల గురించి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘ పెద్దగా ఉండాలంటే సంఘ పెద్దగా ఉండాలంటే కావలసిన అర్హతలు. అర్హత కావాలా, అవసరం లేదా? దేవుడు సువార్తికుడు కావాల్సిన అర్హతలేంది, విశ్వాసిగా ఉండాలంటే కావాల్సిన అర్హతలేంది, ఇవన్నీ చెప్పారండి. ప్రతి దానికి అర్హతను చూస్తున్నాడు దేవుడు. ఎందుకంటే సంఘ పెద్దగా నియమించాలంటే ప్రతి స్థానిక సంఘములో సంఘ పెద్దలు నియమించాలనేది దేవుని ఆజ్ఞ అయినది. తీతు పత్రిక ద్వారా ప్రతి స్థానిక సంఘములో సంఘ పెద్దలను నియమించాలనేది దేవుని ఆజ్ఞ అయినది. అయితే సంఘ పెద్దలు నియమించాలన్నది అని దేవుడు చెప్పాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు కదా అని ఎవరు పడితే వాళ్ళని, సువార్తికుడికి ఇష్టమైన వాళ్ళని, ఎక్కువగా కానుకలు ఇచ్చే వాళ్ళని, పెద్ద బలంగా ఉండే వాళ్ళని, ఇంటి పేరు ఎక్కువ ఉండే వాళ్ళని, ఇలాగ కాదు. దేవుడు ఒక విధి విధానాలను చూపాడు. సంఘ పెద్దగా ఉండాలంటే సంఘ పెద్ద నియామక విషయంలో దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి భిన్నంగా నేడు సంఘ పెద్దలను ఏర్పాటు చేస్తున్నారు చాలా మంది. ముఖ్యంగా స్థానిక సంఘములో సభ్యుల సంఖ్య పెంచాలంటే డినామినేషన్లు ఏం చేస్తున్నారంటే మత శాఖల్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉండేవాడిని సంఘ పెద్దగా నియమిస్తున్నారు. బాగా డబ్బు చందా ఇచ్చేవాడిని సంఘ పెద్దగా నియమిస్తున్నారు. మాటగారిని సంఘ పెద్దగా నియమిస్తున్నారు. కానీ దేవుడు అయితే చెప్పిన అర్హతలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు చూసే అర్హతలకు, దేవుడు చెప్పిన అర్హతలకు ఏ మాత్రము కూడా సంబంధం లేదు. ఏ మాత్రము కూడా సంబంధము లేదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి అర్హతలు ఉన్న వ్యక్తిని సంఘ పెద్దగా నియమించాలి. అంతేగాని నాకు బాగా అనుకూలంగా ఉండడు కాబట్టి నేను నియమించుకుంటానంటే కుదరదు.
మనుషులు కట్టిన సంఘాల్లో కుదరవచ్చు కానీ, చలామణి అవ్వచ్చు కానీ, క్రీస్తు ప్రభు కట్టిన సంఘాల్లో అయితే చలామణి అవ్వదు, కుదరదు. అందుకోసం మీరు చాలా పట్టణాల్లో, చాలా ప్రాంతాల నుండి క్రీస్తు సంఘాల్లో సంఘ పెద్దలు ఉండరు. ఎందుకంటే క్రీస్తు సంఘం అనేది మనుషుడి జ్ఞానం చేత, మనుషుడి ఆలోచన చొప్పున నడవదు కాబట్టి, దేవుని ఆలోచన చొప్పునే నడుస్తుంది కాబట్టి, ఆ యొక్క సంఘ పెద్దను నియమించాలంటే పరిశుద్ధ గ్రంథంలో అర్హతలు చూస్తారు. ఆ అర్హతలు ఎవరికైనా ఉంటే నియమిస్తారు, లేకపోతే నియమించరు. కాబట్టి మత శాఖల్లో అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వీలైతే అంతమందిని సంఘ పెద్దలుగా నియమిస్తారు. కానీ క్రీస్తు ప్రభు కట్టిన సంఘాల్లో, క్రీస్తు సంఘాల్లో మాత్రము సంఘ పెద్దలు చాలా ప్రాంతాల్లో లేరు. కారణం ఏంటంటే ఆ యొక్క సంఘ పెద్దలు ఉంటే స్వార్థకుడికి నష్టమని కాదు, కానీ సంఘ పెద్దలు కావాల్సిన అర్హతలను దేవుడు చూస్తున్నాడు. ఆ యొక్క అర్హతలు ఉంటేనే సంఘ పెద్దగా నియమించాలి. ఆ యొక్క అర్హత ఉంటేనే సంఘ పెద్దగా నియమించాలి. తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు గమనించండి. తీతుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ అధ్యాయము తిమోతి తర్వాత ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, 5వ వచనం నుంచి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. పౌలు గారు తీతుకు రాస్తూ ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు, ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. ఆ లెటర్ రాస్తూ ఏమన్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఎక్కడ? సంఘములో లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. క్రేత్ అనే పట్టణంలో విడిచి వచ్చాడంట. క్రేత్ అనే పట్టణంలో క్రీస్తు సంఘములో ఈ యొక్క తీతు అనే సహోదరుని పౌలు గారు విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు? తీతుకు అప్పగించిన బాధ్యత ఏంటి? పౌలు గారు అయ్యా ఆ సంఘం నుండి ప్రతి సమస్యను దిద్ది చక్కబెట్టి సంఘ పెద్దలను నియమించు, ప్రతి పట్టణంలో కూడా ఇలాగ చేయి. ఎందుకంటే అప్పుడు ఈ టెక్నాలజీ లేదు కదా, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా పాటించాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఉన్నట్టు పాటించు అంటున్నారు. ఉన్నది ఉన్నట్టుగా పాటించు అంటున్నారు. చూడండి, ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనాను సంఘ పెద్దగా ఉండాలంటే దేవుడు చెప్పిన అర్హతలేంది? ఎవడైనాను నిందారహితుడును. ఏంటిది? నిందారహితుడు అంటే కావాలని కూడా నిందలు వేస్తారు కానీ అంటారా? కావాలని నిందలు వేసేది పక్కన పెట్టండి. అసలుకి అతనుకున్న బుద్ధి ఏమిటి, అతనుకున్న విశ్వాసం ఏంటి, అతనుకున్న భయభక్తులు ఏమిటి దేవుని యందు, ఇవన్నీ ఖచ్చితంగా చూడాలి.
సంఘ పెద్దగా ఉండాలంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటి, అర్హత ఏంటి, నిందారహితుడిగా ఉండాలి. ఇప్పుడు మరి మత శాఖల్లో ఉన్న సంఘ పెద్దలు ఒక్కడికైనా ఈ అర్హత ఉందా? భూతత్వం పెట్టి వెతికినా ఈ అర్హత దొరికిద్దా? ఈడే ఎక్కువగా అన్యాయాలు అక్రమాలు చేస్తా ఉంటాడు. ఏకపత్ని పురుషుడును, ఇక్కడ కూడా చాలా మంది దొరికిపోతారు సంఘ పెద్దలు. ఎవరై ఉండాలి అంటే అర్థం కాదు నాకు. మొన్న చాలా చోట్ల గమనించాను, ఆ సంఘ పెద్దలకి ఒక్కొక్కరికి 2-3 భార్యలు ఉంటారు. వాళ్ళు సంఘ పెద్దలు, వాళ్ళైతేనే జనాన్ని మేనేజ్ చేయగలరంట, వాళ్ళైతేనే జనాన్ని మేనేజ్ చేయగలరంట, వాళ్ళకైతే ఎక్కువ తెలివి ఉంటుందంట. సంఘ పెద్దగా నియమించాలంటే నాకు ఇష్టం వచ్చినోడిని, నాకు నచ్చినోడిని ఏర్పాటు చేసేది కాదు. దేవుడు ఒక క్వాలిటీస్ చెప్పాడు. ఆ యొక్క క్వాలిటీ ఉంటేనే, ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే తీసుకుంటారు. ఇవాళ ఒక సెక్యూరిటీ పోవాలంటేనే మినిమం 10th ఇంటర్ చూస్తున్నారు. ఎవరైనా ఆల్రౌండర్ని సెక్యూరిటీ కూర్చోబెట్టమంటే ఏమంటారు? కుదరదండి అంటారు. అవునా? కాబట్టి లోక విషయాల్లోనే ఇలాగుంటే సంఘ పెద్ద అంటే ఏంటో తెలుసా? సంఘాన్ని పాలన చేసేవాడు. సంఘాన్ని అంటే పరిశుద్ధులను పాలన చేసేవాడు, పరిశుద్ధులను నడిపించేవాడు, పరిశుద్ధుల యొక్క తప్పులను దిద్దేవాడు. మరి ఈడే తప్పుడు గల్లవాడైతే ఏమవుతుంది? ఆ సంఘము దేవుని చిత్తంలో నుండి తొలగిపోతుంది, దేవుని చిత్తంలో నుండి తొలగిపోతుంది. కాబట్టి సంఘ పెద్దగా ఉండాలంటే నిందారహితుడైనను, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయమును. ఏంటిది? ఎవరైనా విశ్వాసులు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎవరైనా దేవుని గురించి తెలియని వాళ్ళు సిగరెట్ తాగుతుంటేనో లేదంటే ఏదైనా మందు షాప్ దగ్గర ఉంటేనో గద్దించాలి. ఒక సంఘ పెద్దోడు బుద్ధి చెప్పాలి, బోధ చేయాలి, ఖండించాలి. ఈడ వెళ్ళి సిగరెట్ తాగుతానో మందు తాగుతానో కనిపిస్తే మరి వీళ్ళని ఎలా గద్దిస్తారు? కాబట్టి దుర్వ్యాపార విషయంలో ఎలాగుండాలి? నిక్కచ్చిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవరు? సంఘ పెద్ద. మరి ఇలాంటి వాళ్ళు మత శాఖలు ఎవరైనా ఒక్కళ్ళు కూడా దొరకరు అనుకోండి. నాకు తెలిసి ఉండడానికైతే ఒక్కొక్క చోట 10 మంది ఉంటారు, 5 ఉంటారు, 4 ఉంటారు, 20 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ ఒక్కడ కూడా క్వాలిటీస్ లేవు. దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై, ఏంటిది? నేరము మోపబడని వారై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారై ఉన్న ఎడలా. వాళ్ళ పిల్లలు కూడా ఎలా ఉండాలంట? వాళ్ళ పిల్లలు కూడా ఎలాగ ఉండాలి? నేను సంఘ పెద్దగా ఉంటా కానీ నా కొడుకు తాగుబోతుడు అంటే ఒప్పుకుంటారా? ఏమండి? నేను సంఘ పెద్దల తీరు అలాగే ఉంది. సంఘ పెద్ద ఉన్నాడు ఒక్కడు విశ్వాసపరుడైతే ఉంటే అవసరం లేదు. సంఘ పెద్ద ఒక్కడే విశ్వాసపరుడు ఉంటే కాదు, ఆ కుటుంబాన్ని కూడా తనకు మాదిరిగానే అలాంటి విశ్వాసంలో నడిపేవాడినే సంఘ పెద్దగా నియమించాలి. ఎలాంటి విశ్వాసాన్ని? సంఘ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. సువార్థికుడితో పోటీ పడి సంఘము శేఖం అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. ఇంకా ఏమన్నాడు చూడండి,
అట్టివాణ్ణి పెద్దగా నియమించవచ్చును. ఎటువాణ్ణి నియమించవచ్చండి? ఎటువాణ్ణి నియమించవచ్చు? నిందితుడిని పెట్టచ్చు. అవునా? ఇద్దరు ముగ్గురు భార్యలున్నా సంఘ పెద్దగా పెట్టవచ్చు. అవునా? దుర్వ్యాపారం బాగా చేసేవాడిని పెట్టవచ్చు. ఎందుకంటే నలుగురు తాగుబోతులు ఎత్తారు, వాడితో పాటు కూర్చోబెడతారు. కాబట్టి సంఘ పెద్దగా నియమించాలంటే నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, దుర్వ్యాపార విషయంలో ఎటువంటి నింద ఉండకూడదు, విశ్వాసులైన పిల్లలు గలవాడిగానే ఉండాలి. ఎటువంటి వాడే ఉండాలి? ఇంకా ఏమన్నాడు చూడండి 7వ వచనం ద్వారా, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. సంఘం అనేది ఏమైనది? దేవుని ఇల్లు, దేవుని ఆస్తి, దేవుని ప్రాపర్టీ. దేవుని ప్రాపర్టీని డీల్ చేయాలంటే పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి. అర్థమవుతుందండి? ఎవడు పడితే వాడు డీల్ చేయటానికి లేదు, ఎవడు పడితే వాడు ఆ యొక్క పాలన చేయటానికి లేదు. ఎందుకంటే లోకల్లో ఆర్టీసీ బస్సు కానీ ఏదైనా డ్రైవ్ చేయాలంటే ఏం కావాలండి? నాకు డ్రైవింగ్ వచ్చని నేను సీట్లో కూర్చుంటానంటే ఒప్పుకుంటాడా? ఏం కావాలి? దానికి ఒక డ్రైవింగ్ కావాలి. అవునా? దానికి లైసెన్స్ కావాలి. కాబట్టి సంఘం అనేది దేవుని గృహము, ఆ దేవుని గృహ నిర్వాహకుడు. ఒకవేళ ఆ కుటుంబ యజమాని తాగుబోతాయి ఉంటే, వ్యభిచారం ఉంటే, అన్యాయస్తులు అంటే ఆ కుటుంబం ఎలాగుంటుంది? చిన్న భిన్నం అయిపోతాయి. అలాగే సంఘ పెద్ద అనేవాడు కూడా గృహ నిర్వాహకుడు కాబట్టి దేవుడు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉండాలి. దేవుడు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉండాలి. ఇంకా ఏమంటూ ఉండొచ్చు అండి, అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపాని కొట్టువాడును కాక. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు. స్వేచ్ఛాపరుడును అంటే స్వేచ్ఛాపరుడును. ఎందుకంటే ఏ సంఘ కార్యక్రమము ఏదున్నా కూడా నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని చెప్పేవాడు అవసరం సంఘ పెద్దగా. అర్థమవుతుందండి? ఎందుకంటే ఆ సంఘ పెద్దగా నువ్వు బాధ్యతను నీ భుజాల మీద ఎత్తుకున్నప్పుడు, దేవుడు నీ భుజాల మీద బాధ్యతను పెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? సంఘ కార్యక్రమాల విషయంలో నీ పనులను పక్కన పెట్టుకోవాలి. అర్థమంటే కాదు నేను కొన్ని టైంలో అయితే వస్తా, ఇదిగో 10 రోజు అయితే వస్తా నేను కూడా అవసరంలే. ఒక 4 నెలల క్రితం 5 నెలల క్రితం ఒక సహోదరుతో మాట్లాడుతుంటే, ఆయన కూడా సంఘ పెద్ద, ఇంకో సంఘ పెద్ద ఉండి ఆయనతో పాటు ఆయన 2 నెలలకు ఒకసారి చర్చికి వస్తారంట. ఆయన సంఘ పెద్దగా నియమించారు. ఏంటంటే ఆయన 2 కార్లు ఉండి బాగా దర్శనం బాగా ఎత్తారు. కాబట్టి ఇలాంటి వాడు సంఘ పెద్దగా బతికిరాడని దేవుడు చెప్తున్నాడు. సంఘ పెద్దగా ఉండాలంటే దేవుని యొక్క సంఘ కార్యక్రమం ఎప్పుడు వచ్చినా కూడా ఇతను అలర్ట్గా ఉండాలి. ఎంతగా అంటే సంఘ కార్యక్రమాల పట్ల విశ్వాసులను పురుకొల్పే రీతిగా ఈయన ప్రవర్తన ఉండాలి. పురుకొల్పే రీతిగా ఈయన ప్రవర్తన ఉండాలి. ఇంకా ముక్కోపిగా ఉండకూడదు. ముక్కోపిగా అంటే కుటుంబ సభ్యుల మీద కోపడినట్టు కోపడకూడదు. మద్యపానీయు కొట్టువాడును. ఏంటిది? అంటే ప్రతిరోజు తాగను కానీ ఒక నెలకోసారి 2 నెలలకోసారి తాగుతానోడు కావాలా? సంఘ పెద్దకి ఎలాంటి వాడు కావాలండి? అసలు మద్యాన్ని అసహించుకునేది కావాలి.
అర్థమవుతుందండి? మద్యాన్ని అసహించుకున్నాడు కావాలి. మన గృహాన్ని వెళ్తే సంఘమే చెప్తున్నాడు, నేనైతే నా సొంత డబ్బు, నా పాకెట్లో డబ్బులతో అయితే తీసి తాగను, కానీ మా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు రా పోదామంటే అప్పుడు పోతానండి. అంటే నీ డబ్బులతో తాగితే ఒకటి, వేరే వాళ్ళ డబ్బులతో తాగితే ఒకట. మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి సంఘ పెద్ద అనేవాడు. ఇంకా దుర్లాభం అపేక్షించువాడును కాక. దుర్లాభం అంటే అన్యాయంగా సంపాదించేవాడు సంఘ పెద్దగా ఉండకూడదు. అన్యాయంగా సంపాదించేవాడు, ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా గమనిస్తూ ఉంటారు కదా, ఇతను ఎలాగ సంపాదిస్తున్నాడు అనేది. మరి ఇతనే అన్యాయంగా సంపాదిస్తే మరి వీళ్ళకేం చెప్పగలడు? కాబట్టి దుర్లాభము అపేక్షించేవాడు సంఘ పెద్దగా పనికిరాడు. సంఘ పెద్దగా పనికిరాడు. ఎలాగుండాలంట? 8వ వచనం నుంచి చెప్తుంటే చూడండి. అతిథి ప్రియుడును. సంఘంలో వారు ఎవరు వచ్చినా కూడా వారికి ఆతిథ్యం చేసేవాడిగా ఉండాలి సంఘ పెద్ద అనేవాడు. సజ్జన ప్రియుడును. ఎప్పుడు కూడా నీతి మాటలనే పలికేవాడిగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడును. ఎప్పుడు కూడా లోనొక బుద్ధి పెట్టుకొని, లోనొక ఉద్దేశం పెట్టుకొని బయటకు ఒక ఉద్దేశంతో మాట్లాడేవాడు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా సరే దేవుని బుద్ధి చొప్పునే, దేవుని జ్ఞానం చొప్పునే ఆ విషయాన్ని చూడాలి. అర్థమైందండి? దేవుని కోణంలోనే చూడాలి, అంతేగాని మానవ కోణంలో, తన కోణంలో చూడకూడదు. నీతిమంతుడును ఎలా ఉండాలి? ఏ నీతి? ఇదే దేశకాల మహారాజు 20 ఏముంది? దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడంలో గైకొనిది నీతి. భౌతిక లోకంలో నీతిపరుడుగా ఉండాలి, వాక్యపరంగా నీతిపరుడుగా ఉండాలి. 2 నీతులు ఉన్నాయి, భౌతిక సంబంధమైన నీతి, ఆత్మ సంబంధమైన నీతి. కాదు 2 నీతులు పాటించమంటే నాకు కష్టం అండి, ఒకడైతే పాటించగలంటే నువ్వు అవసరం లేదు. సంఘ పెద్దగా తీసి పక్కన పెట్టమే. ఇంకా పవిత్రుడును. ఎలా ఉండాలి? పవిత్రుడై ఉండాలి. ఎలా ఉండాలి? ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా ఉండాలి? పవిత్రుడై ఉండాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ సిట్టింగ్ వేసి ఉన్నారు మందాయటానికి, రాని బలవంతం చేసినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, నేను వస్తున్నా అనకూడదు, దాన్ని అసహించుకోవాలి. అలాగే ఎక్కడుండా పవిత్రతను తను కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము గలవాడై ఉండి. ఏంటి? ఆశా నిగ్రహం గలవాడిగా ఉండాలి. ఎందుకంటే పోతీఫరు భార్య యేసేపుని ఏం చేసింది? బలవంతం చేసినప్పుడు ఏమయ్యాడు? తను పారిపోయాడు దానికి. అలాగూ వ్యభిచారం చేసే విషయంలో పారిపోవాలి, లేదంటే ఏదైనా అక్రమంగా సంపాదించాలన్న తలంపు నుండి పారిపోవాలి, అన్యాయంగా ప్రవర్తించాలన్న తలంపు నుండి పారిపోవాలి. కాబట్టి ఆశా నిగ్రహం అనేది, నిగ్రహం కలిగి ఉండటం అనేది చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే సంఘంలోని సహోదరులను ఎలాగ భావించాలి? నిజంగా ఆత్మీయ సహోదరులుగా భావించి వారితో మాట్లాడాలి. అంతేగాని సంఘ పెద్దగా ఉన్నాను కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతాను
అంటే కుదరదు. నేడు మత శాఖలో జరిగే దౌర్భాగ్యమైన పనులన్నీ ఇవే. సంఘ పెద్దలుగా నియమించటము, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటము లోకంలో జరిగే దానికంటే ఎక్కువగా జరుగుతుంది. చాలా దౌర్భాగ్యకరము. కాబట్టి సంఘ పెద్ద అనేవాడు ఎలాగ ఉండాలి? ఆశా నిగ్రహం గలవాడే ఉండాలి. ఏ విషయంలోనైనా సరే, చూడకూడదు. కంటికి కనిపించినప్పుడు ఏం చూడాలి? కళ్ళు ఇంకా ఎక్కువగా గుడ్లు అప్పగించి చూడాలా? వెంటనే కళ్ళు మూసుకోవాలి. కాబట్టి ఆశా నిగ్రహము గలవాడై యుండి తాను ఎత్తబోల విషయమై, తాను ఎత్తబోల అంటే ఏంది? ఉన్నది ఉన్నట్టు బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఎత్తబోధ విషయమై జనులను హెచ్చరించాలి. జనులను హెచ్చరించాలంటే ముందు తనకు తెలిసి ఉండాలి ఆ బోధ, తనకు తెలిసి ఉండాలి ఆజ్ఞలు. అంతేగాని విశ్వాసంతో ఏదైనా నువ్వు సంఘ పెద్దగా నియమించబడ్డావు, 2 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది, నెలకోసారి వస్తావు, 2 నెలలకోసారి వస్తావు, చర్చిగానే అనిపించుకోకూడదు. అర్థమవుతుందండి? ఇంకా ఉన్నారు చూడండి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును. ఖండించాలంటే మనకు వాక్య జ్ఞానం అవసరమా లేదా? ఖచ్చితంగా అవసరం. ఖండించుటకును శక్తి గలవాడన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడునై ఉండవలను. తను ఏదైతే బోధ నమ్మాడో తను ఎలాగ చేపట్టాలి? గట్టిగా చేపట్టాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన క్వాలిటీస్లో నేను మత శాఖలో ఉన్న సంఘ పెద్దలు ఎవరికైనా ఒక్కడికైనా ఉందా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి మననం చేసుకోండి. మీరు కూడా అనేక మంది సంఘ పెద్దలు చూస్తుంటారు కదా, వాళ్ళ కుటుంబాలను పరిశీలన చేస్తూ ఉంటారు కదా. నిజంగా ఇలాంటి క్వాలిటీస్ ఉన్నోడు ఒక్కడు కూడా దొరకడు మనకు. ఒక్కడంటే ఒక్కడు కూడా దొరకడు. ఇన్ని కోట్ల మంది క్రైస్తవుల్లో. కానీ దేవుడు చెప్పిన క్వాలిటీస్ అయితే ఇవి కాదండి. ఇన్ని క్వాలిటీస్ ఉండాలంటే ఎవరికి ఉంటాయండి? కాబట్టి దీంట్లో ఏదో ఒకటి లేకపోయినా నేను నియమిస్తానండి అంటే భూమి మీద చెల్లిద్దాం, కానీ ఆయన దగ్గర అయితే చెల్లదు. ఎవరి దగ్గర చెల్లదు? దేవుని యొద్ద చెల్లదు. నియమించిన వాడికి మోత మోగిద్ది, సంఘ పెద్దగా అయిన వాడికి మోత మోగిద్ది తీర్పునాడు. నియమించేవాడి బాధ్యత ఏంది? ఈ క్వాలిటీస్ అన్నీ చూడాలి. అవునా? ఒక కంపెనీ ఉందండి, ఇంటర్వ్యూ చేసే ఆ యొక్క మేనేజరు, ఆ పర్సన్ విడిగా ఉంటాడు, ఎంప్లాయ్. మేనేజరు విడిగా ఉంటాడు. ఒకవేళ ఇంటర్వ్యూలో ఇతను ఆ యొక్క కంపెనీ రూల్స్ అన్ని చెప్పకుండా ఇతన్ని ఉద్యోగంలో తీసుకుంటే ఆ యొక్క మేనేజర్ ఏం చేస్తారు? ఉద్యోగంలోకి వచ్చిన శిక్షిస్తారు. ఆ తీసుకున్నటువంటి ఇంటర్వ్యూ చేసే ఆ ఇంటర్వ్యూ మేనేజర్ని శిక్షిస్తారు. కాబట్టి సువార్తికుడు అనేవాడు తనకి అనుకూలమైన వాడును. ఇప్పుడు లేటెస్ట్గా ఎలాగుంటుంది అంటే, సేవకుడు క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ వాళ్ళని సంఘ పెద్దలుగా నియమిస్తున్నారు. క్రైస్తవులకి ఎన్ని దౌర్భాగ్యమైన విషయాలు వస్తున్నాయో. కులాలను బట్టి, గోత్రాలను బట్టి, వర్గాలను బట్టి, వర్ణాలను బట్టి దేవుడు నియమించమని చెప్పలా. అసలు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కులాలు అనేవి లేవు, గోత్రాలు, వర్గాలు, వర్ణాలు ఏమీ కూడా లేవు. దేవుడు చూడమన్న అర్హతలు అయితే ఇవి. అతను మనిషి ఉంటే చాలు, ఈ క్వాలిటీస్ ఉంటే చాలు.
కాబట్టి ఈ క్వాలిటీస్ ఎంతమందిలో ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. చాలా గొప్ప మాటను తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ చదవండి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్ష పదవి ఏంటిదంట? ఎలాంటిదంట? దొడ్డ పని అంట. దొడ్డ పని అంటే వ్యవసాయం చేసిన వాడు బాగా తెలుసు. దొడ్డ పని అంటే ఏంటండి? ఒక గొర్రెల మంది ఉంది, ఒక గేదెల మంది ఉంది. వాటిని ఆ యజమానులు ఏం చేస్తారండి? వాటిని ఏం చేయాలి? వాటికి ఆహారం అయ్యేటప్పుడు వాటిని విడిచిపోయే, వాటిని తోలుకొని వెళ్ళి మేపుకొని రావాలి కడుపు నిండా. రేయింబగలు వాటిని సంరక్షించాలి. రేయింబగలు వాటిని సంరక్షించాలి. వాటి పెండను తీయాలి. అప్పుడైతే చేతితో తీశారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, చేతితో ఎవరు తీయట్లే. మన గృహానికి వెళ్తే అవేవో చెక్కలు పెట్టుకున్నారు 2 చేతులకి. అంటే వాటిని సంరక్షించే విషయంలో ప్రతి పనిని కూడా అసహించుకోకుండా చేయాలి. మరి సంఘ పెద్దన్నోడు కూడా అదే పని. ఒకసారి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు, ఒకడు 10 సార్లు ఫోన్ చేయాలి. ఒకడు ఏళ్ళు నొప్పి అంటాడు, ఒకడు చెవి నొప్పి అంటాడు, కాలు నొప్పి అంటాడు. మరి వాళ్ళందరినీ సరి చేసుకుంటూ ప్రోత్సహించాలి, కోపగించుకోకూడదు. గద్దించినట్టే గద్దించాలి, మళ్ళీ ప్రోత్సహించాలి. సో ఇదంతా కూడా చేయాలంటే ముందుగానే అతను డిసైడ్ అవ్వాలి, ఇది దొడ్డ పని అని. అంటే చాలా బృహత్తరమైన బాధ్యత ఇది. దేవుని సంఘాన్ని కాసే బాధ్యత సువార్థికుడే సంఘ పెద్ద లేకపోతే సువార్థికుడే బాధ్యత మొత్తం. ఒకవేళ సంఘ పెద్ద కనుక నియమించబడితే ఆ యొక్క సంఘ పెద్ద కూడా షేర్ చేసుకుంటాడు సువార్థికుడు చేసే పని. కాబట్టి మీరు దేవుని పిల్లలు ఆలోచన చేసుకోండి. సంఘ పెద్దగా ఉండాలంటే అది ఏమై ఉన్నది? ఏ పని అయి ఉన్నది? దొడ్డ పని అయి ఉన్నది. నువ్వు ఆశిస్తున్నావు అంటేనే అది నీకు పదవులాగా నువ్వు భావించకూడదు. డినామినేషన్లో జరిగే తంతంత ఇది. సంఘ పెద్దన్నోడికి మంచి చేరు, సంఘ పెద్దన్నోడికి మంచి విలువ. అయ్యగారి పక్కనే భోజనం చేయటం, ఎక్కడ ఫంక్షన్ అయినా ఇవి చూసుకుంటున్నారు. కానీ ఇది దొడ్డ పని. రెండవ విషయం చూడండి. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, ఏకపత్ని పురుషుడును మితానుభవుడును. మితంగా ఉండాలి తినే విషయంలో. ఆ కుటుంబ పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వగలగాలి. బాగా ఆకలి అవుతుంది, అది పేద కుటుంబము కాదు, నాకు చికెన్ వండి పెట్టమంటే కలవదు. అక్కడ వాళ్ళు చట్నీ వేస్తారు తినడానికి, దాంతో కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఏదైనా సంఘ పెడతాను అయితే నాకు చట్నీ వేస్తావా, నాకు పచ్చడి వేస్తావా అని వాళ్ళ మీద గొడవ పెట్టుకోకూడదు. ఎలాగుండాలి? ఆ సమయానికి భోజనం పెట్టారులే అని మితంగా, అంటే ఏ విషయంలోనైనా సరే సాటిస్ఫాక్షన్గా ఉండాలి. సంపాదించుకునే విషయంలో కూడా దౌర్భాగ్యకరం ఏంటంటే నేటి స్వార్థికుల పిల్లలే చాలామంది స్వార్థికుల్లోనే ఇలాంటి అలవాటు లేదు.
చాలా మంది డిమాండ్ చేస్తారు, ఇళ్ళకి వస్తే నాటుకోడి పులుసు పెట్టాలి, నాటుకోడితో వండాలి, లేదంటే ఫిష్. మరి సేవకుని బట్టి సంఘ పెద్దలు కూడా తయారవుతున్నారు. ఎందుకంటే సేవకుడి తర్వాత నేను నెంబర్ 2 అని నాకు పదవి లోకంలో రాజకీయ నాయకులు ఫీల్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ప్రియమైన పిల్లలు, మితానుభవుడే ఉండాలి. ఏమై ఉండాలి? కొన్ని గృహాలు వెళ్తే వాటర్లు ఇవ్వంటారు. నేను అందరం నుంచి అయితే వాటర్ ఇవ్వాలనకూడదు, అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మరి కొంచెం వాళ్ళకి అయితే కుర్చీలు ఉండవు, నుంచొని మాట్లాడాలి, తప్పదు. కాబట్టి వీటన్నిటి విషయంలో మితానుభవుడే ఉండాలి. ఎక్కువగా మర్యాద కోరుకునేవాడు సంఘపెద్దగా పనికిరాడు. ఎక్కువగా మర్యాద కోరుకునేవాడు సంఘపెద్దగా పనికిరాడు. స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగని వాడై ఉండి. ఏమై ఉండాలి? దేవుని లేఖనాన్ని, పరిశుద్ధ గ్రంథ లేఖనాలను కంఠస్థం చేయాలి. అంటే ఒకనొక పరిస్థితిలో నువ్వు ఏదైనా గృహానికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, బ్రదర్ వాక్యం చెప్పంటే నాకేం తెలియదమ్మా అనకూడదు. సంఘ పెద్ద అనేవాడు ఏం చేయాలి? వాళ్ళ వాక్యాన్ని బోధించాలి. అవసరమైతే స్వార్థుడికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నడిపించాలి సంఘాన్ని. ఇవి దేవుడు చెప్పిన క్వాలిటీస్ సంఘ పెద్దగా ఉండాలంటే. మర్యాదస్తులను, అందరికి మర్యాద ఇచ్చేవాడే ఉండాలి. అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడే ఉండి, మద్యపాని కొట్టువాడును కాక, సాత్వికుడును. మద్యపానీయు మద్యం తాగేవాడు కావాలా, తాగనోడు కావాలా? చాలా మందికి అర్థం కావట్లే. దేవుడు మద్యపానిగా అని అనుకుంటున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మద్యపాని కొట్టువాడు కాక అని. ఇంకా సాత్వికుడును అంటే, సాత్వికుడు అంటే ఎవరండి? ఏంది అర్థం? ఆరాధన 9:30కి అయితే సంఘ పెద్దనోడు 10:30కి రావాలి, అదేనా? సంఘ కార్యక్రమాల విషయంలో కానీ, సంఘేతర కార్యక్రమాల విషయంలో కానీ సంఘ పెద్ద అనేవాడు సమయానికంటే ముందే రావాలి. అది సాత్వికము. సాత్వికం అంటే నియమానికి లోబడటము, సమయానికి లోబడటము, సమయాన్ని పాటిస్తము. ఎందుకంటే మన రక్షకుడు క్రీస్తు ప్రభు సాత్వికుడు. జగడమాడని వాడును. ఏంటిది? జగడమాడు అంటే ఎప్పుడు గొడవలు పోయేవాడు, పనికిరాడు సంఘ పెద్దగా. ధనాపేక్ష లేనివాడునాయి. ధనాపేక్ష ఉంటా కూడా సంఘ పెద్దగా పనికిరాడు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునైన వల్ల, తన ఇంటి వారిని ముందుగా ఏం చేయాలి? సంఘ పెద్ద అన్నాడు. మొన్న ఒక బ్రదర్ అంటుండవు, ఒక్క కుటుంబాన్ని అయితే మీరు చెప్పినట్టే వెళ్తారండి, మరి 2-3 ఫ్యామిలీలు ఉంటే 2-3 ఫ్యామిలీని ఆడే వెళ్తారండి అంటాం. నాకు నిజమే కదా అనిపించింది. ఇప్పుడు ఒక కుటుంబాన్ని అయితే, ఒక భార్యని అయితే బాగానే పర్లేదు, మంచిగా వెళ్తాడు. మరి 2-3 ఉంటే, అందుకోసం దేవుడు ఏమంటే ఏకపత్ని పురుషుడు అని చెప్తుండు. దేవుడు ముందుగానే క్లారిటీ ఇచ్చిండు. అందుకోసం ఏకపత్ని పురుషుడు అనుకోండి. ఒక భార్య ఉంటుంది, 2 పిల్లలు 3-4 ఉంటారు. వీళ్ళని చూసుకుని ఆ సంఘాన్ని చూసుకునేసరికి సరిపోద్ది. ఒకవేళ 2 భార్యలు ఉంటే ఈ ఫ్యామిలీని చూసుకోవాలి, కొంత సమయం ఆ ఫ్యామిలీ దగ్గర పోవాలి.
ఇక్కడే పుణ్యకాలం కాస్త అయిపోద్ది. కాబట్టి సంఘ పెద్ద అనేవాడు ఎలాగుండాలి? తన కుటుంబాన్ని బాగుగా, విశ్వాసులు ఎప్పుడు పోయినా కూడా వాళ్ళ ఇంటి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండకూడదు. వాళ్ళ ఇంటి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండకూడదు. లోకస్తుల మాదిరిగా మాట్లాడుకుంటూ ఉండకూడదు. లోకస్తుల మాదిరిగా ఆశిస్తూ ఉండకూడదు. లోకస్తుల మాదిరిగా నిందలు వేసుకుంటూ ఉండకూడదు. సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి. ఇంకా ఏమన్నారు చూడండి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగా ఏలువాడిని అయ్యడం వలన ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఎలాగూ తన ఇంటి వారినే బాగా నడిపించలేనాడు. చాలా మంది చాలా సంఘాల్లో పెద్దల కుటుంబాల్లో జరిగే తంతు మొత్తం ఇవే. వాళ్ళ గృహంలో వాళ్ళు ఎవరు, తమ భార్యలు కానీ బిడ్డలు కానీ ఎవరు మందిరానికి రారు. ఆయన అయితే వేరే వాళ్ళు ఫోన్ చేసి గద్దెత్తా ఉంటాడు, వేరే వాళ్ళు ఫోన్ చేసి దండిస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరిన వాడికి, కొత్తగా బాప్తిని తీసుకున్న వాడికి ఇంత ఏమవుద్దండి? మొన్న గృహానికి వెళ్తే చెప్తున్నారు, మొన్న వచ్చిన వాడికి సంఘ పెద్దగా ఇచ్చిందండి. ఆయన కారు వేసుకున్న అతను ఆ కారును చూసి ఆయన ఎక్కువ దశం భాగవతులని సంఘ పెద్దగా నియమించుంటాడు. ఇంకా దౌర్భాగ్యకరం ఏంటంటే అసలు దేవుడు అంటే ఎవరో తెలియని వారికి వ్యక్తులను కూడా నియమిస్తున్నారు. ఇంతకుముందు మేమున్న ఊర్లో అయితే సిఎస్ఏ సంఘ పెద్దని ఒక రాజకీయ నాయకుడిని నియమించారు. ఆయన సంవత్సరానికి ఒకసారి జనవరి 1 నాడేమో అతను ఒక పావుగంట 10 నిమిషాలు వచ్చి మందిరం ఉంటాడు. మిగతా సంఘ కార్యక్రమాలన్నీ ఈడ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అంటే అసలు విశ్వాసి కాని వాడిని కూడా సంఘ పెద్దగా నియమిస్తున్నారు. అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి క్రైస్తవులు నెట్టబడుతున్నారు. అంత దౌర్భాగ్యం చూడండి, దేవుని ఇష్టానికి ఎంత భిన్నంగా ప్రవర్తిస్తున్నారో, దేవుని చిత్తానికి ఎంత విరోధంగా ప్రవర్తిస్తున్నారో సంఘ పెద్దలను నియమించే విషయంలో గమనించండి. ప్రియ దేవుని పిల్లారా, గమనించండి. ఇలాంటి వారిలో ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఉంటే, మన బంధువులు ఉంటే, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ వాక్యాన్ని బట్టి మనం వారిని హెచ్చరించాలి, వారికి బుద్ధి చెప్పాలి, వారిని ఖండించాలి, వారికి బోధ చేయాలి. లేరా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది దొరుకుతారు మనకు. కాబట్టి అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇంకా మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండవలెను. ఈ మంచి సాక్ష్యం కొరకు కూడా రాజకీయ నాయకుల మాదిరిగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కోసం మనుషుల్ని ఎలాగ పెట్టుకొని అంచెల్లో ఎలాగ పంపిస్తారో సంఘ పెద్దలు నియమించుకోవడానికి కూడా అలాగే చేస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమందిని ఆకర్షించుకోవటం, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, వర్ణాన్ని బట్టో ఏదో ఒకటి ఆశ చూపటం, వాళ్ళని తన వైపు తిప్పుకోవటం, ఆ యొక్క సేవకుడి దగ్గర పంపించడం, ఇదిగో నా తరఫున ఎంతమంది ఉన్నారు, నన్ను సంఘ పెద్దగా నియమించమని బ్లాక్మెయిల్ చేయటం. ఇలాంటి వారు సంఘ పెద్దగా పనికిరారు. ఒకవేళ వాళ్ళు నియమించినా అక్కడ ఆయన ఆమోదించడం. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవి దేవుడు చూసే అర్హతలు.
మనుషులు ఏం అర్హతలు చూస్తున్నారు? మనుషులు ఏం అర్హతలు చూస్తున్నారు? సంఘ పెద్దగా నియమించడానికి మనుషులు చూసే అర్హతలు ఏందండి? అతను బాగా ధనం ఉన్నవాడే ఉంటే చాలు. అతను బాగా ధనం ఉన్నవాడే ఉంటే చాలు. పేరు ప్రఖ్యాతులు ఉంటే చాలు. ఎందుకు పేరు ప్రఖ్యాతులు? ఆ రాజకీయ నాయకుడి దగ్గరకు ఈ రాజకీయ నాయకుడి దగ్గర పోయి సంఘానికి కావాల్సిన డబ్బులు, సువార్థుడు కావాలి కారు కొనుక్కోవాలన్నా పోయి 1 లక్ష రూపాయలు తీసుకొస్తారో 10 లక్షలు తీసుకొస్తారో. పేరు ప్రఖ్యాతకు కావాలి వాడైతే. అవునా? ఇలాంటి వాడు కావాలా? మాటకారైతే చాలు. ఎవరు? మాటగారే. మాటగారంటే రా నేను సంఘ పెద్దగా నియమించా, నేను నియమిపడ్డా, నా కోసం వచ్చి కూర్చోంటారు చర్చిలో. నా కోసం వచ్చి కూర్చో అనేవాడు నిజమైన సంఘ పెద్ద కాదు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి రా కూర్చో అనేవాడే నిజమైన సంఘ పెద్ద. ఇంకా ఇంటి పేరు ఎక్కువ కదా, ఇంటి పేరు ఎక్కువ. ఏ కుటుంబాలు ఉంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని సంఘ పెద్దగా నియమిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని నియమిస్తే 50 మంది వాళ్ళే ఉంటారండి, 50 మంది వాళ్ళే అవుతారంటున్నారు. 50 మంది కోసం కాదు మనం నియమించాల్సింది. ఇంకా త్రాగుబోతుంది. త్రాగుబోతుంటే అది సిగరెట్ కావచ్చు, మందే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా 2 భార్యలు ఉన్న వాళ్ళని, వీలైతే 3 కూడా. కాబట్టి ఇవి మనుషులు చూసే క్వాలిటీస్. కానీ ఇవన్నీ కూడా దేవుని చిత్తాన్ని జరిగించే కావు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, సంఘ పెద్దగా ఉండాలంటే దేవుడు చెప్పిన అర్హతలలో ఒక్కటి లేకపోయినా అతను సంఘ పెద్దగా దేవుడు ఆమోదించడు. అతడు సంఘ పెద్దగా అతన్ని దేవుడు ఆమోదించడు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోండి. సంఘ పెద్దగా ఉండాలంటే దేవుడు చెప్పిన క్వాలిటీస్ ఏంటి, మనుషులు చూసే క్వాలిటీస్ ఏంటి. కాబట్టి సంఘ పెద్దల విషయంలో మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘ పెద్ద అనేవాడు వాక్యానుసారమైన బ్రతుకు బ్రతకుండా వాక్య విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుతుంటే అతను శాపగ్రస్తుడు అవుతాడు. అతనితో పాటు ఆ సంఘము కూడా శాపగ్రస్తుడు అవుతారు. ఎందుకంటే పరిశుద్ధుల సమూహాన్ని అపరిశుద్ధులు నడిపిస్తున్నాడు. కాబట్టి సంఘ పెద్దలు నియమించబడితే ఇక సువార్థికుడు ఏంటంటే చాలా మంది సువార్త వ్యాప్తి కొరకు, లేదంటే సంఘ పెద్ద ఉన్నాడు కదా ఇక నాకు పని భారం తగ్గిందని సువార్థికుడు పట్టించుకోని ఉంటాడు. సంఘ పెద్ద ఏమో ఇటువంటి స్వభావం గలవాడే ఉంటే సంఘము చిన్న భిన్నం అవుతుంది. కాబట్టి మరి దేవుని పిల్లరా, సంఘ పెద్దగా ఉండాలంటే కావాల్సిన అర్హతలు దేవుడు ఏమై ఉన్నాయో 1 తిమోతి 3వ అధ్యాయం ద్వారా చెప్తున్నాడు, తీతు పత్రిక 1వ అధ్యాయం ద్వారా చెప్తున్నాడు. ఆ క్వాలిటీస్కి, ఆ అర్హతలకు ఒక్కటైనా కూడా మనకి ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోకూడదు, తీసివేయకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 దేవుడు ఏం చెప్తుండో, పరిశుద్ధ గ్రంథంలో మాటకు ఒక సున్న కానీ పొల్లు కానీ కలపకూడదు,
తీసివేయకూడదు. కాబట్టి సంఘ పెద్దల విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలని, మీ కుటుంబాల్లో, మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా సంఘ పెద్దలుగా ఉంటూ ఇటువంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళని గద్దించండి, ఖండించండి, బుద్ధి చెప్పండి, బోధ చేయండి వాళ్ళకు. 1 తిమోతి 3వ అధ్యాయంలో ఏముందో చెప్పండి, తీతు పత్రిక 1వ అధ్యాయంలో ఏముందో చెప్పండి. వాళ్ళు మారతారా మారనేది అది దేవుని నిర్ణయంలో ఉంది. ముందుగా మనమైతే ఏం చేయాలి? ఖండించాలి. కాబట్టి శ్రద్ధగా నుండి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలో మరి ఒక భాగము